నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చూపును హరించే బ్లూ లైట్, చుండ్రు బాధలకు బ్యాక్టీరియాతో చెక్, వంట నూనెల్ని ఎలా వాడుతున్నారు, తరచూ తలనొప్పి ఏమిటి మార్గం, ఇంకా హెల్త్ టిప్. తెర జీవితాలంటే సాధారణంగా సినిమా నటులవే అనుకుంటాం, కానీ వాస్తవంలో ఇప్పుడు మనందరివి తెర జీవితాలే. తెల్లారి లేస్తూనే మొబైల్ ముఖం చూస్తాం, ఇంట్లో ఆఫీసులో కంప్యూటర్ ల్యాప్టాప్లతోటి గంటల తరబడి కుస్తీ పడతాం, కాస్త సమయం చిక్కితే టీవీకి అతుక్కుపోతాం, ప్రయాణాల్లోనూ మొబైల్లు ట్యాబ్లతోటి గడిపిస్తూ ఉంటాం. ఇలా మన జీవితంలో అధిక భాగం ఏదో ఒక తెర ముందే గడిచిపోతుంది. మన జీవితాల్లో ఈ స్క్రీన్ టైం అన్నది సగటున రోజుకి 6 గంటలకు పైగానే ఉంటుంది. ఈ స్క్రీన్లన్నిటి నుంచి వెలువడే నీలికాంతి మన కంటికి ఒంటికి సమస్యల్ని తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో చూపును ఆరోగ్యాన్ని హరిస్తున్న నీలికాంతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు పగలంతా పనులు చేసుకునేవాళ్లం, పొద్దుగూకుతూనే పడుకునేవాళ్లం. అంతే, అది సహజమైన జీవనశైలి. సూర్యుడొక్కడే మనకు కనిపించే కాంతి. మనుషులు ఆయనతోనే లేచేవారు, ఆయనతో పాటే విశ్రమించేవాళ్లు. మనిషి ప్రకృతి మమేకమై నడిచిన రోజులవి. కానీ ఇప్పుడు రాత్రికి అర్థం మారిపోయింది. పగటి కంటే రాత్రి మిరమిట్లు ఎక్కువైపోతున్నాయి. రాత్రి కృత్రిమ కాంతులు చూసి మన మెదడు భ్రమపడుతోంది. ఏది శ్రమించే సమయమో ఏది విశ్రమించే సమయమో తెలియక గందరగోళ పడుతోంది. ఇది ఒక సమస్య అయితే, మన చుట్టూ ఉన్న కృత్రిమ కాంతిలో ఉండే బ్లూలైట్ వల్ల కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయని పరిశోధనా రంగం గట్టిగా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మనం రోజంతా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ట్యాబ్లెట్ల వంటి డిజిటల్ తెరల ముందర గడుపుతుండడం వల్ల తీవ్ర అనర్థాలు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60% జనాభా రోజులో 6 గంటల కంటే ఎక్కువ సమయమే డిజిటల్ తెరల ముందు గడుపుతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కుర్రకారు సగటున రోజులో 10-12 గంటలకు పైగా ఈ స్క్రీన్లతో గడుపుతున్నారని ఒక అంచనా. బ్లూ లైట్ పార్ట్ ఆఫ్ వైట్ లైట్ కాబట్టి ఎక్కువ సోర్స్ ఏది అంటే సన్లైట్లో బ్లూ లైట్ ఉంటుంది, ఈవెన్ అల్ట్రావైలెట్ రేస్ కూడా ఉంటాయి, ఆ సైడ్ రేస్ కూడా ఉంటాయి. కాబట్టి సోర్స్ ఆఫ్ ది బ్లూ లైట్ మెయిన్లీ డే టైం అయితే సన్లైట్. కాకపోతే ఆఫ్ లేట్ మనిషే బ్లూ లైట్ను ఇప్పుడు క్రియేట్ చేశాడు. ఎక్కడి నుంచి తయారు చేసినాడు అంటే ఈ ఫ్లోరసెంట్ లైట్లని, ఎల్ఈ లైట్లని, ఈ స్మార్ట్ ఫోన్లని, ఈ కంప్యూటర్ గ్యాడ్గెట్స్ అని, ఈ టీవీస్, ఫ్లాట్ టీవీస్ నుంచి కూడా ఈ ఎనర్జీ, ఈ బ్లూ లైట్ ఎమిషను వస్తూనే ఉంటుంది. ఈ బ్లూ లైట్ మనము స్టడీస్లో ఏం తెచ్చుకున్నాం, అల్ట్రావైలెట్ రేసు, బ్లూ లైట్ పక్కన ఉండే రేస్ అల్ట్రావైలెట్ రేస్, దానికి వేవ్ లెంత్ దీనికంటే తక్కువ. సో అల్ట్రావైలెట్ రేస్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ టు ది ఐ. ఎక్కడెక్కడ స్కిన్కు, ఐలిడ్స్ మీద ప్రభావం ఉంటుంది, అలానే కార్నియా మీద ప్రభావం ఉంటుంది, అలా కంజంక్టివా మీద ఉంటుంది. ఏం రావచ్చు, పింగికుల అనేది రావచ్చు, టెరిజియం రావచ్చు, కంటి కంజంక్టివల్ క్యాన్సర్ రావచ్చు. అలానే లెన్స్ మీద అల్ట్రావైలెట్ రేస్ పడితే అప్పుడు క్యాట్రాక్ట్ వస్తుంది. రెటీనా మీద పడితే రెటీనాలో ఏఆర్ఎండి అని, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ అని ఉంటుంది. సో ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఈ దెబ్బ ఉంది కాబట్టి ఈ బ్లూ లైట్ వల్ల కూడా ఉన్నాయా అని అనిమల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అనిమల్ ఎక్స్పెరిమెంట్స్లో ఏమని ప్రూవ్ అయింది, బ్లూ లైట్ ఈజ్ హార్మ్ఫుల్ టు ది రెటీనా అనేది వాళ్ళు డిసైడ్ చేసేసారు. సో కాబట్టి కానీ హ్యూమన్ బీయింగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారా అంటే చేయలేదు. కాకపోతే అడ్జసెంట్ టు ది అల్ట్రావైలెట్ రేసు అనిమల్ స్టడీస్ వల్ల హార్మ్ఫుల్ ఉంది కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశం ఉంది అని లాంగ్ టర్మ్ ఫాలోఅప్లో మనకు ఏదైనా బయటికి రావచ్చు. మన కంటికి కనిపించేదే కాంతి అనుకుంటాం, కానీ వాస్తవానికి కాంతిని విశ్లేషించి చూస్తే గామా, ఎక్స్ రేయ, యూవి, పరారుణ కిరణాల వంటివి చాలానే ఉంటాయి. వాటిలో మన కంటికి కనిపించేది ఇంద్రధనస్సులో ఉన్నట్టు 7 రంగులు ఉండే కొంత భాగం మాత్రమే. ఈ కనిపించే రంగులన్నింటిలోకి చాలా ప్రత్యేకమైనది నీలిరంగు. ఇది అత్యధిక శక్తిని విడుదల చేస్తుంది. అందుకే మన మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. ఈ బ్లూ లైట్ వెలుతురు అంతటా ఉంటుంది, సూర్యకాంతిలో కూడా ఉంటుంది. కాకపోతే పగటిపూట ఈ కాంతి వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. అది మనలో చురుకుదనాన్ని పెంచుతుంది, స్పందనలను, భావోద్వేగాలను మెరుగుపరుస్తుంది. ఇంతవరకు మంచిదే. కానీ ఈ బ్లూ లైట్ మన సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ నోట్బుక్స్ వంటి డిజిటల్ తెరల నుంచి, అలాగే ఎల్ఈడి, ఫ్లోరసెంట్ లైట్ల నుంచి కూడా విడుదలవుతుంటుంది.
కావటానికి సూర్యకాంతితో పోలిస్తే వీటి నుంచి వెలువడేది తక్కువే. కానీ మనం రోజంతా అధిక సమయం ఈ స్క్రీన్ల మధ్యే వీటికి దగ్గరగా గడుపుతుంటాం. రాత్రిపూట కూడా వీటితోనే సాంగత్యం చేస్తుండడం వల్ల ఇప్పుడు ఈ నీలికాంతే ప్రమాదకరంగా పరిణమిస్తోంది. బ్లూ లైట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటేమి అంటే అవి లోపలికి పెనిట్రేట్ చేసి ఈ విజువల్ ఎలిమెంట్స్ డ్యామేజ్ కావచ్చు అనే హైపోథసిస్ ఒకటి. రెండోది ఏమంటే ఈ బ్లూ లైట్ ఈ మెలటోనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది లోపల, మెలటోనిన్ పైన దాని మీద ప్రభావం చూపించే దానివల్ల ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడోది ఈ బ్లూ లైట్ వల్ల రెస్ట్లెస్నెస్, స్లీప్లెస్ నైట్ రావడం ఒకటి. రెండోది ఐ స్ట్రెయిన్, హెడేకు, ఫెటిగ్ అనేది రావడం ఒకటి అనేది మాత్రము మనం గమనించాం. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విజువల్ ఎలిమెంట్స్ మీద ప్రభావం ఉంటుందా అని. విజువల్ ఎలిమెంట్ ప్రభావం ఏమి అంటే మెయిన్ సోర్స్ సన్లైట్ అయినా ఈ సోర్సు మనము తక్కువ ఇంటెన్సిటీ ఉన్నా కూడా ఎక్కువ గంటలు వాడుతున్నాం. కొంతమంది అయితే కంప్యూటర్ మీద 10 hours, 12 hours, 14 hours వాడుతుంటారు. కొంతమంది నైట్ అంతా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటారు. సో దీనివల్ల డ్యూరేషన్ ఎక్కువ అయ్యే దానివల్ల ఈ బ్లూ లైట్ పోయి కంటికి డ్యామేజ్ రావచ్చు అనేది ఒక హైపోథసిస్. రెండోది డెఫినెట్గా ఈ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. నీలికాంతి మన నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తిని, విడుదలను ప్రభావితం చేస్తుంది. దీంతో నిద్ర, మెలకువలను నియంత్రించే సర్కాడియన్ రిథం అస్తవ్యస్తమవుతోంది. అంతేకాదు ఒంట్లోని ఇతర హార్మోన్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. నీలికాంతి నేరుగా కంటిలోని రెటీనా పొర మీద పడుతోంది. ఫలితంగా రెటీనా పొర బలహీనపడి చూపు సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లూలైట్ తాకిడికి కంటి యంత్రాంగం మొత్తం అలసిపోతోంది, చూపు మందగిస్తుంది. దీన్నే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. డిజిటల్ స్క్రీన్లు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా ఉండేందుకు ఎల్ఈడీ తెరలను ఎక్కువగా వాడుతున్నారు. వీటి నుంచి చాలా శక్తివంతమైన నీలికాంతి వెలువడుతుంది. ఇప్పుడు స్క్రీన్లన్నింటా దీన్నే విరివిగా వాడుతుండడం వల్ల మన కంటికి ఈ బ్లూ లైట్ తాకిడి మరింత ఎక్కువైపోతోంది. రోజూ డిజిటల్ పరికరాలు వాడుతున్న వారిలో దాదాపు 70% మంది దీనికి సంబంధించిన ఏదో లక్షణాలతో సతమతమవుతున్నారని చెబుతున్నారు డాక్టర్లు. ఆ బ్లూ లైట్ ఎక్కువసేపు లేకుండా వెదర్ వీ కెన్ అవాయిడ్ ఇట్. సే ఫర్ ఎగ్జాంపుల్ అనవసరంగా సెల్ ఫోన్ చూడడం, దాంతో వానికి అవసరం లేదు, దాన్నే వేరేగా దాన్ని మార్చుకొని చేయొచ్చు. అందువల్ల అనవసరంగా ఉండేదాన్ని తగ్గించడం, అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ తగ్గించడం. రెండోది ఒకవేళ చూడాలి అనుకోండి బ్రేక్స్ ఇవ్వడం, ఇన్ బిట్వీన్ బ్రేక్స్ ఇవ్వడం. మూడోది దీనికి ఇప్పుడు స్క్రీన్స్ వచ్చాయి, దీన్ని బ్లూ ఫిల్టర్ స్క్రీన్స్ అని, బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ కానీ బ్లూ ఫిల్టర్ స్క్రీన్స్ కానీ, ఈ సెల్ ఫోన్ పైన కూడా మనము కవర్స్ అంటాము, ఈ థిన్ హై టెంపర్డ్ గ్లాస్ వేసి దాంట్లో బ్లూ ఫిల్టర్డ్ గ్లాసెస్ అని వచ్చాయి. సో అలాగా ఆ బ్లూ ఫిల్టర్ ఉండే పరికరాలు వాడుకుంటే ఇది ఆ బ్లూ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏం చేస్తుంది అది అంటే ఆ 380 to 500 నానోమీటర్స్ ఉండే వేవ్ లైట్ను కట్ చేస్తుంది. అందువల్ల బ్లూ లైట్ వాళ్ళకు సోర్సు తగ్గిపోయి, సో ఈ ఫిల్టర్స్ వాడడం ఒకటి, ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడడం ఒకటి, కంటిపై ఈ బ్లూ లైట్ యొక్క దుష్ప్రభావాలను మనం తగ్గించవచ్చు. ఉదయం లేస్తూనే మొబైల్ చూడ్డంతో మొదలయ్యే మన జీవితం రోజంతా డిజిటల్ స్క్రీన్ల మధ్య గడిచిపోతోంది. ఇలా రోజులో అధిక భాగం ఏదో ఒక డిజిటల్ స్క్రీన్లను చాలా దగ్గర నుంచి చూస్తుండడం అనేది కంటి చూపును హరించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందని మనం గుర్తుంచుకోవాలి. డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గించుకోవాలి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ తెరలకు అదే పనిగా కళ్ళప్పగించడం మంచిది కాదు. కళ్ళు అలసిపోయినప్పుడు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. కళ్లకు సమస్యలు పెరిగినప్పుడు, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. ముళ్ళను ముళ్ళుతోనే తీయడమనే సామెత మనకు బాగా పరిచయమే. ఇదే సూత్రంతో వేధించే చుండ్రు బాధలకు సైతం చెక్ పెట్టొచ్చని ఒక తాజా అధ్యయనంలో సింగపూర్కి చెందిన పరిశోధకులు గుర్తించారు. తలపై పొట్టులా రాలుతో చికాకు పెట్టే చుండ్రుకు ఎం రెస్ట్రిక్ట్రా అనే ఫంగసే ప్రధాన కారణం. ఇది తల మీద, మాడు మీద చర్మ కణాల క్షీణతను మామూలు కన్నా ఎక్కువ వేగవంతం చేస్తుంది. దీంతో క్షీణించిన కణాలన్నీ తలలో పేరుకుపోయి తెల్లటి చుండ్రులాగా బయటపడుతూ ఉంటాయి. ఈ ఫంగస్ ఆట కట్టించడానికి సి యాక్నే అనే బ్యాక్టీరియా బాగా తోడ్పడుతుందని కనిపెట్టారు సింగపూర్లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లైఫ్ సైన్సెస్ కు చెందిన శాస్త్రవేత్తలు. వీరు చాలా కాలంగా చుండ్రు నివారణపై పరిశోధన చేస్తున్నారు.
సి యాక్నే బ్యాక్టీరియా అనేది ప్రధానంగా మన చర్మంలోని శ్వేత గ్రంథుల్లో ఉంటుంది. ఇది సాధారణంగా మనకు మంచి చేస్తుంది. కానీ శ్వేత గ్రంథులు ఏవైనా కారణం వల్ల పూడుకుపోతే మొటిమల సమస్యని తెచ్చిపెడుతుంది. ఇది విడుదల చేసే ప్రొపయానిక్ అనే ఆమ్లం చుండ్రుని తెచ్చిపెట్టే ఎం రెస్ట్రిక్ట్రా ఫంగస్ పైన చక్కగా పనిచేస్తుందని తాజాగా కనిపెట్టారు సింగపూర్ శాస్త్రవేత్తలు. ప్రయోగశాలల్లోనూ ప్రజలపైన పరీక్షించి విజయవంతంగా ఈ విషయాన్ని నిరూపించారు. ఇక ప్రొపయానిక్ ఆమ్లాన్ని ఉపయోగించి ఔషధాలు తయారు చేయడమే తరువాయని పరిశోధకులు అంటున్నారు. ప్రొపయానిక్ ఆమ్లంతో తయారైన ఔషధాల సాయంతో మొండి చుండ్రును ఇట్టే వదిలించుకోవచ్చని భరోసా ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. కూరల్లో దినుసులెన్ని ఉన్నా సరే బాండీలో కాస్తంత నూనె పోసి తాలింపు పెడితే ఆ కూరకు వచ్చే రుచి వేరు. ఆ రుచి మహత్యం అంతా వంట నూనెదే. ఇక రుచికరమైన వేపుళ్లకు గరిటెల కొద్దీ నూనెను వాడేస్తూ ఉంటాం. పండగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, పేరంటాల సమయాల్లో నూనె వాడకానికి లెక్కే ఉండదు. ఒకప్పుడైతే ఏదో 1-2 బ్రాండ్లకు చెందిన వంట నూనెలను మాత్రమే అందుబాటులో ఉండేవి. అందరం అవే వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. మార్కెట్లో డజన్ల కొద్దీ బ్రాండ్లలో రకరకాల నూనెలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో వంట నూనెల్లో ఏవి మంచివి, నూనెల్ని ఎలా వాడుకోవాలి, ఎంత మేరకు వాడుకోవాలి, వంటల్లో వాడగా మిగిలిన నూనెల్ని మళ్లీ వాడుకోవచ్చా మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఆయిల్ ఏంటంటే ఒక చిన్న 5 ml, అంటే మనం ఇంత చాయ్ చెంచా అంటే చాలా చిన్నగా ఉంటుంది. మనం యూజువల్గా వాడేది గరిట. సో చాయ్ చెంచా అంటే 5 ml. 5 ml ఆయిల్లో మనకి 45 క్యాలరీస్ వస్తాయన్నమాట. అంటే సింపుల్గా మనకి 100 ml ఆయిల్ తీసుకుంటే కనుక 900 క్యాలరీస్ వస్తాయి. వీటిలో మనకి కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్ ఉంటుందన్నమాట. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఉండదు. సో ఫ్యాట్లో నుంచి మనకి ఎక్కువ క్యాలరీలు వస్తాయి. కాబట్టి మన శరీరానికి మనం చేసే పనిని బట్టి, మనకున్న బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి, మన క్లినికల్ కండిషన్ని బట్టి మనకి ఫ్యాట్ అలవెన్స్. మనం నార్మల్ హెల్తీగా ఉండి ఫిజికలీ యాక్టివ్గా ఉంటే రోజుకు 4 నుంచి 5 చాయ్ చెంచాల నూనె సరిపోతుంది. అలాగే మనకి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్లో ఎక్కువ డిమాండ్స్ ఉంటాయన్నమాట. బేబీ గ్రోత్కి, బేబీ న్యూట్రియంట్ సప్లైకి మిల్క్లో. సో అలాంటప్పుడు మనకి 5 నుంచి 6 చెంచాల నూనె రిక్వైర్మెంట్ ఉండొచ్చు. అలాగే మనకి ట్యూబర్క్యులోసిస్ కానీ, హెచ్ఐవి, క్యాన్సర్లో మనకి 6 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పట్టొచ్చు. అలాగే లివర్ డిజీజ్లో కూడా. అలాగే మనకి ఒబిసిటీ కానీ, డయాబెటీస్లో మనకి 10 నుంచి 15 గ్రాముల నూనె, అంటే 2 నుంచి 3 చాయ్ చెంచాల నూనె స్థూలకాయంలో కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్లో కానీ, కొలెస్ట్రాల్తో సఫర్ అయ్యే వాళ్ళకి మనం ఈ ఫ్యాట్ తగ్గిస్తామన్నమాట. సో ఇప్పుడు ఎలాంటి ఆయిల్స్ వాడుకోవాలి? ఆయిల్స్ మనకి సింగిల్ ఆయిల్ ఎక్సలెంట్ అని చెప్పలేమన్నమాట. సో మన ఇండియన్ క్విజిన్కి సూట్ అయ్యేవి రకరకాలుగా ఉన్నాయి. సో మనము వేరుశనక్కాయ నూనెలో మనకి మూఫా అండ్ పూఫా రేషియో బాగా లభిస్తుంది. సో ఇది వాడుకోవచ్చు. అలాగే మనకు సన్ఫ్లవర్ ఆయిల్లో ఏంటంటే పాలిఅన్సాచురేటెడ్ పూఫా కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మనకు సోయాబీన్ ఆయిల్ ఉంది. వీటిలో కూడా మంచి బ్యాలెన్స్ రేషియో ఉంటుంది. అలాగే మనకి రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంది. సో మనం ఏవైనా 2 రకాల నూనెల్ని చూస్ చేస్తూ వీటిని రొటేట్ చేస్తూ ఉండాలి. 2 రకాల నూనెల్ని కలపకూడదు. ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్కి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, స్మోక్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఒక ఆయిల్తో, లేదు లంచ్ ఒక ఆయిల్తో చేసుకోవచ్చు, లేదా 2 రకాల ఆయిల్ కొని ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి వాడుకోవచ్చు. వేళకు కాఫీ తాగకపోతే కొంతమందికి తలనొప్పి వచ్చేస్తుంది. కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే తలలో నొప్పి మొదలైపోతుంది మరికొందరికి. ఇక మైగ్రేన్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. తలపై సమ్మెట్టు పోటులా, తలలో సూదులతో పొడుస్తున్నట్లుగా వేధిస్తుంది. మనలో కొంతమందికి మామూలు తలనొప్పితో పాటుగా అప్పుడప్పుడు మైగ్రేన్ బాధలు కూడా బాధిస్తూ ఉంటాయి. చీటికి మాటికి బాధించే ఇలాంటి తలనొప్పుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైమరీ హెడేక్స్ అంటే ఏంటి? ప్రైమరీ హెడేక్స్లో ప్రధానంగా 3 రకాలు చెప్పుకుంటాం. ఒకటి టెన్షన్ టైప్ హెడేక్, ఒకటి మైగ్రేన్ హెడేక్, మూడోది క్లస్టర్ హెడేక్. ఈ పాపులేషన్ స్టడీస్ ప్రకారం చూసుకుంటే, అంటే జనరల్గా ఈ పాపులేషన్లో టెన్షన్ టైప్ హెడేక్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని డాక్టర్ దగ్గర చూస్తే
మోస్ట్ కామన్గా మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ క్లస్టర్ హెడేక్ అనేది ట్రైజమినల్ ఆటోనామిక్ సెఫలాల్జియాస్లో ఒక భాగం. ఇందులో క్లస్టర్ హెడేకే కాకుండా పెరాక్సిస్మల్ హెమిక్రీనియా, క్రానిక్ పెరాక్సిస్మల్ హెడేక్ అని కూడా వేరే రకాలు ఉంటాయి. మైగ్రేన్ హెడేక్ ఎందుకు వస్తుంది? చికిత్స ఏంటి? మైగ్రేన్ హెడేక్ అనేది పార్శ్వ నొప్పి అని అంటాం. ఈ మైగ్రేన్ హెడేక్లో తలలో ఒకవైపు తలనొప్పి వస్తుంది. దాన్ని హెమిక్రేనియల్ హెడేక్ అని అంటాం. ఒకసారి కుడివైపు, ఒకసారి ఎడంవైపు, లేదా ఒకవైపుతో స్టార్ట్ అయ్యి తలంతా కూడా రావచ్చు. ఇది చాలా సివియర్గా ఉండటమే కాకుండా దాంతో పాటు వికారము, వాంతులు అవ్వడము, లైట్ చూస్తే ఇబ్బంది, ఫోటోఫోబియా అని అంటాం. లేదా ఏమన్నా చిన్న సౌండ్లు కూడా తట్టుకోలేకపోవడం, ఫోనోఫోబియా అని అంటాం. ఈ అసోసియేటెడ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈ మైగ్రేన్ హెడేక్లో 4 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ప్రోడ్రోమ్, నెక్స్ట్ ఆరా, నెక్స్ట్ హెడేక్ ఫేజ్, లాస్ట్ది పోస్ట్డ్రోమ్. సో ఈ ఒక్కొక్క ఫేజ్కి సంబంధించి కారణం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మైగ్రేన్ అనేది కార్టికల్ స్ప్రెడింగ్ డిప్రెషన్ అని ఒక థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మన బ్రెయిన్లో ఒక అలలాగా నరాలు డీపోలరైజ్ అవుతాయి. అవి డీపోలరైజ్ అయినప్పుడు ట్రైజమైనల్ వాస్క్యులర్ సిస్టమ్ అనేది సెన్సిటివ్గా మారుతుంది. ఇప్పుడు మన రక్తనాళాల చుట్టూతా నరాలు ఇన్నోవేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి ట్రైజమైనల్ నర్వ్స్ అని అంటాము. సో ఈ కార్టికల్ స్ప్రెడింగ్ డిప్రెషన్ మూలంగా ఈ నరాల లోపల రక్తనాళాల చుట్టూతా ఉన్న ట్రైజమైనల్ ఆఫరెన్స్ అనేవి చాలా సెన్సిటివ్గా మారుతాయి. అవి సెన్సిటివ్గా మారటం మూలంగా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి వస్తాయి. మన మెనింజియస్ అంటే బ్రెయిన్ చుట్టూతా ఉన్న కవరింగ్స్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఈ పెయిన్ సెన్సిటివ్ మెనింజెస్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అవి సివియర్గా వచ్చినాయో అది హెడేక్కి దారితీస్తుంది. ఒకవేళ హెడేక్ సివియరిటీ కనుక బాగా ఎక్కువగా ఉంటే అప్పుడు అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్స్ వాడతాం. దీనికి ఎన్ఎస్ఐడ్స్ అని, నాన్ ఎన్ఎస్ఐడ్స్ అని 2 కేటగిరీస్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఎన్ఎస్ఐడ్స్ కింద మన నాప్రాక్సిన్, ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్ ఈ డ్రగ్స్ అన్నీ ఇస్తాం. నాన్ ఎన్ఎస్ఐడ్స్ అంటే పారాసిటమాల్, అసిటమినోఫెన్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఈ ట్రీట్మెంట్కి గనక రెస్పాండ్ అవ్వకపోతే ఆ అక్యూట్ మైగ్రేన్ ఇంకా పవర్ఫుల్గా ఇంట్రావాస్క్యులర్ కానీ ఇంట్రావీనస్గా కానీ ఇంజెక్షన్స్, కిట్రోలాక్ ఇంజెక్షన్స్ అవి కూడా ఇస్తూ ఉంటాం. ఒకవేళ వీటికి కూడా రిలీఫ్ లేకపోతే గనక ట్రిప్టాన్స్, సుమాట్రిప్టాన్, ఆల్మోట్రిప్టాన్ అని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదే ఒకవేళ హెడేక్ సివియరిటీ కనుక ఎక్కువ అవుతుంది, పని చేసుకోలేనంత సివియర్గా హెడేక్స్ వస్తున్నాయి అని అంటే గనక వాళ్ళు కంపల్సరీ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అనేది వాడాల్సి ఉంటుంది. టెన్షన్ హెడేక్ అంటే ఏంటి? చికిత్స ఎలా ఉంటుంది? టెన్షన్ హెడేక్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రైమరీ హెడేక్. అయితే ఈ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్లో మైగ్రేన్లో ఉన్నంత సివియర్ హెడేక్ లేకపోయినా కూడా 2 వైపులా రావడం, తల నొక్కేసినట్లు అయిపోతుంది అని చెప్పి పేషెంట్స్ యూజువల్లీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ యూజువల్లీ స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో, నిద్ర తక్కువ పోవడం, స్ట్రెయిన్ అవ్వడము, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి కారణాల మూలంగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఈ టెన్షన్ టైప్ హెడేక్ కూడా ఎప్పుడైనా ఒకసారి వస్తే దాన్ని ఎపిసోడిక్ అని అంటాము. పద్దాకా వస్తే గనక పర్సిస్టెంట్ అంటాం. 15 days కంటే ఎక్కువగా నెలలో వస్తే గనక దాన్ని క్రానిక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అని అంటాం. ఈ క్రానిక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్కి వెళ్ళిపోతున్నారు పేషెంట్స్ అని అంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా మనం ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా ఒకవేళ పెయిన్ సివియరిటీ ఉంటే అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్స్ కింద ఎన్ఎస్ఐడ్స్ కానీ నాన్ ఎన్ఎస్ఐడ్స్ కానీ వాడతాము. ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్కి యూజువలీ ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ లైక్ అమిట్రిప్లిన్, నార్ట్రిప్లిన్ డ్రగ్స్ లేదా సెరటోనిన్, నారెపినెఫ్రిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్, వెన్లఫ్లాక్సిన్, డెస్వెన్లఫ్లాక్సిన్, మెట్రాజెపిన్ లాంటి మందులు వాడుతూ ఉంటాము. మిక్స్డ్ హెడేక్స్ అంటే ఏంటి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఈ ప్రైమరీ హెడేక్స్లో ఏదైనా కాంబినేషన్లో వస్తూ ఉంటే దాన్ని మిక్స్డ్ టైప్ ఆఫ్ హెడేక్స్ అని అంటాము. మైగ్రేన్ విత్ టెన్షన్ హెడేక్ ఉండొచ్చు, అలాంగ్ విత్ క్లస్టర్ హెడేక్ కూడా ఉండొచ్చు. వీటికి కూడా ఒకవేళ సివియర్గా ఉంటే కనుక ఎన్ఎస్ఐడ్స్ ఇవ్వటం అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్ కింద లేదా ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ చేసుకుంటాము. ప్రైమరీ హెడేక్స్ పై ఎలాంటి అవగాహన అవసరం? ఈ ప్రైమరీ హెడేక్స్ అనేవి యూజువల్గా ఏదో ఒక ట్రిగర్ ఫ్యాక్టర్
అనేది ఉంటేనే వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ తీసుకున్నాము. మైగ్రేన్ హెడేక్ అనేది ప్రెసిపిటేట్ అవ్వడానికి మనకి కొన్ని కారణాలు ఉంటాయి. అవి స్ట్రెస్ అవ్వచ్చు, నిద్ర సరిగా పోకపోవడం, డీహైడ్రేషను, వేళకి తిండి సరిగా తినకపోవడం, ఎక్కువగా స్క్రీన్స్కి ఎక్స్పోజర్ ఉండడం, లౌడ్ నాయిసెస్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, అలాగే అలవాట్లు ఆల్కహాల్, స్మోకింగ్ కానీ, ఎక్కువ కెఫినేటెడ్ డ్రింక్స్ అంటే ఈ గ్యాస్ ఉన్న డ్రింక్స్ అవి ఎక్కువ తాగడము, లేదా కొన్ని రకాల ఫుడ్స్, కొంతమందికి చీజ్, నట్స్ లేదా చైనీస్ సాల్ట్ అది ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఈ ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి ఉంటేనే ఈ మైగ్రేన్ హెడేక్ అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. సో ఒకవేళ ఈ ఫ్యాక్టర్స్లో ఏమైనా పేషెంట్ ఐడెంటిఫై చేయగలిగితే, ఈ ఫ్యాక్టర్స్ని మనం కొంత అవాయిడ్ చేయగలిగితే సగం ట్రీట్మెంట్ అక్కడ అయిపోయినట్టే. 50% ఆఫ్ ద హెడేక్స్ కట్ షార్ట్ అయిపోతాయి. మిగతా 50% మెడిసిన్స్ ద్వారా మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. అలాగే హెడేక్ ఉన్నా కూడా పర్లేదులే ఏదో ఒక చిన్న హెడేకే అని అశ్రద్ధ చేయటం కూడా మంచిది కాదు. ఒకవేళ హెడేక్తో పాటు ఏమన్నా ఫీవర్ ఉంటున్నా, వామిటింగ్ సివియర్గా అయిపోతున్నా, కళ్ళు ఇన్ఫెక్షన్ కానీ, కంటి చూపు కోల్పోవడం కానీ, చెయ్యి కాలు వీక్నెస్ వస్తున్నా, ఈ రెడ్ ఫ్లాగ్స్ అని అంటాం. సో హెడేక్తో పాటు ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలతో పాటు హెల్దీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం డైట్లో చాలా ఇంపార్టెంట్, అలాంగ్ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. తరచూ తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఒకసారి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవటం మేలు. ఇక జీవనశైలి, అలవాట్లు, ఆహార విహారాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చీటికి మాటికి వేధించే తలనొప్పుల ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. బహిష్టు నొప్పితో బాధపడుతున్నప్పుడు అర చెంచాడు వసపొడిని కలిపిన గోరువెచ్చటి నీళ్లను రోజుకు 2 సార్లు తాగడాన్ని అలవాటు చేసుకోండి. వేధించే నెలసరి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.